बीआरएस के कारगुजार सदर के तारक रामाराव ने हैदराबाद की चल्लापल्ली जेल में साबिक रुकन असेंबली पी नरेंद्र रेड्डी से मुलाकात की, जहां वो महरूस हैं। कलेक्टर वक़ाराबाद पर हमले के मामले में इन्हें मुजरिम बनाया गया है। बातज़ा मीडिया से बात करते हुए के तारक रामाराव ने जानिबदाराना एजेंडे के जरिए नरेंद्र रेड्डी को हिरासत में लेने वज़ीर आला रेवंत रेड्डी पर इल्ज़ाम लगाया। उन्होंने कैद से उभरने की नरेंद्र रेड्डी की सलाहियत की सताइश की। उन्होंने कहा कि नरेंद्र रेड्डी इस गलती की कीमत चुका रहे हैं जो उन्होंने की ही नहीं। केटीआर ने कहा कि मुलाकात के दौरान उन्होंने इनके अज़म और बेगर्जी की सताइश की। उन्होंने गोरनल में अनार की फैलाने का रेवंत रेड्डी पर इल्ज़ाम लगाया। उन्होंने दलितों, कबाइल और बहुजन तबक़ात की अराज़ियात पर कब्ज़ों और हरासानी के वाक़यात का हवाला दिया। उन्होंने दावा किया कि फार्मास्यूटिकल बनाने के नाम पर गरीब किसानों की अराज़ियात ज़ब्त की जा रही हैं और बेगुनाह अफराद को जेलों में डाला जा रहा है। केटीआर के हमरा साबिक वज़ीर दाखिला व रुकन कानून साज कौंसिल मोहम्मद महमूद अली, साबिक वज़ीर डॉक्टर श्रीनिवास गौर के अलावा दिगर मौजूद थे। చక్రవర్తివా లేక వెయ్యేళ్ళు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నీ అంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్కబెడతా ఉన్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు, పేద గిరిజన రైతుల మీద, వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకుని తప్పుడు పోయినట్టు 100 మంది పోలీసులు పోయి దాడి చేయడం, విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ సాయిరెడ్డి గారు కానీ అనుముల గురవారెడ్డి కానీ ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీదకి ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం, ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది. నీకంటే పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకపోయినారు. కానీ నిజంగా కూడా ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికీ. లక్ష్మారెడ్డి గారు, నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, మహమూద్ అలీ గారు, లక్ష్మారెడ్డి గారు మేమందరం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు, నా కోసం కాదన్నా మా రైతుల కోసం కొట్లాడాడని చెప్పినాడు. మా మహబూబాబాద్లో మీరేదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంటే బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు. రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసేటట్టు మా గిరిజనుల పంచాయతీ, మా పేదవాళ్ళ పంచాయతీ, రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చి, మాకు ఉత్సాహాన్ని ఇచ్చి